అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. దసరా వరకు వర్షాలు దంచుకొట్టనున్నాయి. 3 రోజుల పాటు మళ్ళీ వర్షాలు భారీగా పడే అవకాశం కనిపిస్తోంది. ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందంటూ విశాఖ వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. సో మొత్తం మీద మరొక అల్పపీడనం కనుక ఏర్పడితే దసరా వరకు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది. కానీ ఈ వర్షాల ప్రభావం ఏపీ పైనే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్ర పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది సోమవారం నాటికి అల్పపీడనంగా బలహీనపడనుంది. తర్వాత పశ్చిమంగా మధ్యప్రదేశ్, గుజరాత్ మీదుగా కదులుతూ బుధవారం నాటికి అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇటు మంగళవారం అండమాన్ పరిసరాల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. బుధవారం నాటికి ఇది ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంటోంది. ఈ ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం చెప్తోంది. బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో గురువారం వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అమరావతి వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలకు వర్షాలు ఉండే అవకాశం ఉంది. కానీ ఈసారి అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏపీ, తెలంగాణలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి. వర్షాకాలం ఇప్పటికే ముగియాల్సి ఉండగా అది కంటిన్యూ అవుతోంది. వాతావరణంలో వచ్చినటువంటి విపరీత మార్పులు వానలు కురిపిస్తున్నాయి. ఈ రకంగా ప్రస్తుతం వాతావరణం అయితే చాలా భిన్నంగా కొనసాగుతుంది. తూర్పు ఆసియాలోని బోవాలోయి అతి తీవ్ర తుఫాను కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుతం అక్కడో ద్రోణి ఏర్పడింది. ఇవాళ ఆవర్తనంగా మంగళవారం అల్పపీడనంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ అల్పపీడనం విశాఖపట్నానికి 400 కిలోమీటర్ల దూరంలో ఏర్పడబోతోంది. అయితే దీని ప్రభావం మాత్రం తెలంగాణ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, యానాంలపై బాగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే భారత వాతావరణ శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను వెల్లడించింది. సో భారత వాతావరణ శాఖ ప్రకారం అక్టోబర్ 2-3 తేదీల్లో ఏపీలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది. ఇదే పరిస్థితి తెలంగాణలో అక్టోబర్ 3-4 తేదీల్లో ఉంటుంది. ఇవాళ అంటే సోమవారం నాడు రాయలసీమలో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 30న రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలలో, అలాగే 29 నుంచి అక్టోబర్ 2 వరకు తెలంగాణలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. సో రకంగా తెలంగాణలో ఇవాళ రోజంతా మేఘాలు ఉంటాయి. పగటి వేళ అప్పుడప్పుడు ఎండ వస్తుంది. సాయంత్రం 5 తర్వాత మేఘాలు పెరుగుతాయని చెప్తున్నారు. వర్షం పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కడైనా పడ్డా జల్లులు మాత్రమే పడవచ్చు అని చెప్తున్నారు. అయితే వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తే కనుక మోస్తరు వర్షం పడవచ్చు. ఇవాళ తెలంగాణలో భారీ, అతి భారీ వర్షాలు అయితే ఎక్కడ అవకాశమే లేదు. ఇవాళ వర్షాలు పడే ఛాన్స్ లేదు. సో మొత్తం మీద ఇవాళ తెలంగాణ ప్రశాంతంగా ఉండబోతుంది, చాలా రిలాక్స్డ్గా ఉండబోతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సంగతి చూస్తే కనుక రోజంతా మేఘాలు ఉంటాయి. పశ్చిమ రాయలసీమలో సాయంత్రం వేళ జల్లులు పడే ఛాన్స్ ఉంది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో మధ్యాహ్నం తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడవచ్చు. ఈ పరిస్థితి అర్ధరాత్రి వరకు ఉంటుంది. అయితే ఇవాళ ఎక్కడా భారీ, అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ లేదు. కొత్త అల్పపీడనం కారణంగా రాయలసీమలో ఈదురుగాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. సో గాలి వేగం అరేబియా సముద్రంలో గంటకు 35 కిలోమీటర్లు ఉంటుంది. బంగాళాఖాతంలో గంటకు 40 కిలోమీటర్లు ఉంటుంది. ఏపీలో గంటకు 17 కిలోమీటర్లు, తెలంగాణలో 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గాలులు అంటార్కిటికా నుంచి వస్తున్నాయి. చాలా చల్లగా ఉంటాయి. ఇవి బాడీకి తగలకుండా చూసుకోవాలి. త్వరగా జలుబు, దగ్గు, జ్వరం వచ్చేలా చేసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు చూస్తే కనుక తెలంగాణలో 29 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 30 నుంచి 33 డిగ్రీలు ఉంటుంది. అలాగే తేమను గమనిస్తే కనుక పగటి వేళ తెలంగాణలో 63%, ఏపీలో 64% ఉంటుంది. అందుకే 2 రాష్ట్రాల్లో పగటి వేళలా వానలు ఉండవు. సో రాత్రి వేళ తెలంగాణలో తేమ 92%, ఏపీలో 83% ఉంటుంది. అందువల్ల రాత్రి వేళ 2 రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి వర్షాలకైతే అవకాశం ఉంది. అది రాత్రి మాత్రమే. ఇక
బువాలోయ్ తుఫాన్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దక్షిణ చైనాలో తీరం దాటేందుకు వెళ్తోంది. ఇది భయంకరంగా ఉంది. ఆసియాలోని గాలులన్నీ ఈ తుఫాన్ దగ్గరికే వెళ్ళిపోతున్నాయి. అందుకే మనకు వర్షాలు తగ్గాయి. అయితే బంగాళాఖాతంలో పరిస్థితులు అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూలంగా మారుతున్నాయి. ఈసారి వచ్చే అల్పపీడనం కొంత బలంగానే ఉండేలా కనిపిస్తోంది. ఏపీ తెలంగాణపై అక్టోబర్ ప్రారంభంలో దీని ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. సో అన్నిటికంటే మించి అంటార్కిటికా మేఘాలు గాలులు చాలా యాక్టివ్గా ఉన్నాయి. అక్కడ భారత్ కంటే పెద్ద సైజు సుడిగుండాలు తిరుగుతున్నాయి. వాటి వల్ల నెల రోజులుగా చల్లని గాలులు ఇండియాకి వస్తున్నాయి. భూమధ్య రేఖ ప్రాంతం కూడా యాక్టివ్గా ఉంది. భారీగా మేఘాలున్నాయి. అందువల్ల మనకు అక్టోబర్ మొదటి వారంలో కూడా వర్షాలు కంటిన్యూ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. అయితే మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ చెప్తున్న వివరాల ప్రకారం ప్రస్తుతానికైతే అల్పపీడనం మంగళవారం లేదా బుధవారం నాడు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అల్పపీడనం కనుక ఏర్పడితే దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఏపీ పైన ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇవాళ ఓవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా సద్దుల బతుకమ్మ సంబరాలు సాగబోతున్నాయి. పెద్ద బతుకమ్మ అంటున్నారు. సో ఇవాళ ఎక్కడా కూడా తెలంగాణలో వర్షానికి ఛాన్సే లేదని చెప్తున్నారు. ఒకవేళ పడ్డా కూడా సాయంత్రానికి తేలికపాటి వర్షం ఎక్కడో చోట చినుకులు పడే అవకాశం తప్ప అంతకుమించి భారీ వర్షం అయితే లేదు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేనట్టుగా మనకు అర్థమవుతుంది. సో బతుకమ్మ ఆడే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే డైలీ కంటిన్యూ వర్షం పడుతుంది. వాళ్ళ కాస్త గెలివిచ్చింది, వాళ్ళ కాస్త పొడి వాతావరణం కనిపిస్తోంది. మేఘావృతమై ఉంటుండొచ్చు కానీ వర్షం అయితే పడే ఛాన్స్ లేదు. సో ఎండ కొట్టే ఛాన్సే ఉన్నట్టుగా కనబడుతుంది. సో మొత్తం మీద దసరా రోజు కూడా తెలంగాణలో వర్షం పడే ఛాన్స్ లేదు. అక్టోబర్ 3 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. రేపు లేదా ఎల్లుండి తేలికపాటి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది వాతావరణ పరిస్థితి. మొత్తం మీద మరొక అల్పపీడనం కనుక ఏర్పడితే కనుక ఖచ్చితంగా ఏపీపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో అటు విశాఖ వాతావరణ సెంటర్ అలాగే ఏపీ అమరావతి వాతావరణ కేంద్రం కూడా హెచ్చరిస్తుంది. వేటకు వెళ్ళొద్దంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. రైట్, ఇక మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది మా ప్రతినిధి అంజుమ పూర్తి వివరాలు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా జిల్లాలలో అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదవుతుంది. మరి ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇంకా ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఇటు దక్షిణ ఒడిశా అలాగే ఉత్తర ఆంధ్ర తీరం గుండా తీరం దాటింది. ప్రస్తుతం ఇది ఒడిశా అలాగే చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వైపు కొనసాగుతూ ఉంది. దీనికి అనుసంధానంగా ఒక ద్రోణి అనేది కూడా రాష్ట్రం నుంచి కొనసాగే అవకాశం విస్తరించి ఉండడం వల్ల ఈ విస్తరణ అనేది ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇటు విదర్భ, మరత్వాడ, ఈవెన్ మహారాష్ట్ర అంతటా కూడా విస్తరించి ఉండడం వల్ల ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి విస్తారంగా అయితే వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి నుంచి కొంచెం వర్షం తీవ్రత అనేది తగ్గుముఖం బట్టి ఎల్లుండి నుంచి మనకి పొడిబారిన వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఈరోజు ఏ జిల్లాలకు ఏ వార్నింగ్స్ అనేవి జారీ చేశారు? ముఖ్యంగా ఈరోజు కనుక చూసుకున్నట్లయితే 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు అలాగే 15 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే నిర్మల్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, మూల్గు, కరీంనగర్, మహబూబాబాద్ వీటితో పాటు ఇటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు కూడా ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు సుమారు 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు అలాగే సుమారు 15 జిల్లాలకు ఈ యొక్క పసుపు కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇటు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ అలాగే చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్, నారాయణపేటతో పాటు వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు కూడా ఈ యొక్క భారీ హెచ్చరికలు అనేవి భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. సో జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు నల్గొండ కానీ, నాగర్ కర్నూల్ అలాగే చూసుకున్నట్లయితే ఈవెన్ రంగారెడ్డి జిహెచ్ఎంసీ ఏరియాలో కనుక చూసుకున్నట్లయితే ఉదయం నుంచి మనకి మేఘకృతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కురిసే అవకాశం ఈరోజు ఉందనేసి అంచనా వేయడం జరిగింది.
రేపు కూడా ఈ యొక్క సిటీ కనుక చూసుకున్నట్లయితే రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. అలాగే రేపు సుమారు 5 జిల్లాలకు మనకి భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, అలాగే సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు కూడా రేపు భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది. తర్వాత మిగిలిన జిల్లాలకు కనుక చూసుకున్నట్లయితే తీవ్రత ఈ రోజు ఉన్నంత తీవ్రత ఉండలేనప్పటికీ కూడా రేపటి నుంచి వర్షం అనేది తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. సో 2 రోజుల తర్వాత పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అంటే వర్షాలకు బ్రేక్ వస్తుంది అని చెప్పుకోవచ్చా? అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల కాలం అనేది 122 రోజుల కాల వ్యవధి. ఒక విధంగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాల యొక్క కాల వ్యవధి కూడా ఒక విధంగా పొడిగింది అని చెప్పొచ్చు. ఒక విధంగా లాంగ్ డ్యూరేషన్స్ అనేవి కూడా పెరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ఈవెన్ వర్షం యొక్క తీవ్రత అనేది తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మేఘకృతమైనటువంటి వాతావరణంతో అప్పుడప్పుడు తేలికపాటి జల్లులు అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంటుంది. సో ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఈ తేలికపాటి జల్లులు ఏ సమయంలో కురవచ్చు అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న కనుక చూసుకున్నట్లయితే మనకి ఎండ తీవ్రత లేనప్పటికీ కూడా చూసుకున్నట్లయితే ముసిరిన వాతావరణం వల్ల మనకి కొంచెం చల్లటి గాలితో పాటు చలి కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా మనకి ఎక్కడ కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం లేనప్పటికీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఈ యొక్క ఈదుడుగాళ్ళు, ఉరుములు అనేవి ఉన్నవి. సో ఇట్లాంటి వాతావరణంలో అధిక మొత్తంలో రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా అయితే వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. నిన్న కనుక చూసుకున్నట్లయితే సుమారు 3 జిల్లాల్లో భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. ముఖ్యంగా జోగులాంబ, గద్వాల్, అలాగే జయశంకర్, భూపాలపల్లితో పాటు వికారాబాద్ జిల్లాల్లో కూడా సుమారు 12 సెంటీమీటర్ల వరకు కూడా అతి భారీ వర్షాలు, అలాగే చూసుకున్నట్లయితే 25 చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. సో ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే విస్తారంగా అయితే మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, అలాగే ఇటు చూసుకున్నట్లయితే కొన్ని దక్షిణ తెలంగాణ జిల్లాలు, కొన్ని ఇటు చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాలకు కూడా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మేఘకృతమైనటువంటి వాతావరణం ఉండడం వల్ల విస్తారంగా అయితే ఈరోజు కూడా వర్షాలు కురిసి రేపటి నుంచి కొన్ని జిల్లాలకు మినహాయించి మిగిలిన జిల్లాల్లో కొంచెం ఈ యొక్క వర్ష తీవ్రత అనేది తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో ప్రస్తుతం చూసుకుంటే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఈ రోజు రేపు అంటే 27, 28వ తారీఖు ఈ 2 రోజులు కూడా మనకు ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ రోజు ప్రధానంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, అదేవిధంగా నిర్మల్ ఈ జిల్లాలకైతే అతి భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేశారు. ఇక మిగతా 15 జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ జారీ చేశామని ఇటు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, సిద్దిపేట్ ఈ జిల్లాలలో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. అయితే అతి భారీ వర్ష సూచన ఉన్నటువంటి జిల్లాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని పదే పదే హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ఇప్పుడు గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.